మీరేమీ బాధపడకండి. నా గురించి మర్చిపోయి మీరు పని మీద దృష్టి పెట్టండి. నేను మీ గురించి మర్చిపోవడం ఏంటండి? నా గురించి మర్చిపోవడం అంటే అలా కాదండి. నేను పక్కన లేనని మీరు దిగులు పడకండి. సెమినార్లో ధైర్యంగా పార్టిసిపేట్ చేయమని చెప్తున్నాను. ఈ 2 రోజులు మీరు జాగ్రత్త అండి. నేను లేనని చెప్పేసి మీరు అశ్రద్ధగా ఉండకండి. బాబును కూడా జాగ్రత్తగా చూసుకోండి. బాబును వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకండి. మా నాన్నమ్మ కానీ మా అక్క కానీ ఏమన్నా మీరు అస్సలు పట్టించుకోకండి. మీకు మా అమ్మ నాన్న తోడుగా ఉంటారు. నేను నా జాగ్రత్తలో నేను ఉంటానండి. మీరు నా గురించి ఏం వరీ అవ్వద్దు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సెమినార్ పనుల్లో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. టైంకి భోజనం చేయండి, బాగా నిద్రపోండి. మీరు తిరిగి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండను. మళ్ళీ మనం కలుస్తామో లేదో కూడా తెలీదు. బహుశా మనం కలిసి ఉన్న చివరి క్షణాలు ఇవే కావచ్చు. ఏంటోనండి, మనసంతా ఏదో వెలితిగా బాధగా ఉందండి. మిమ్మల్ని విడిచి నేను ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది 2 రోజులు దూరంగా ఉండాలంటే నాకు ఏదోలా ఉందండి. ఇక నుంచి మీరు ఈ దూరాన్ని అలవాటు చేసుకోవాలండి. నేను మీ పక్కన లేకపోయినా మీరు ఉండడం అలవాటు చేసుకోవాలి. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీరేదో నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. అలా ఏం లేదండి. ఇకపై మీరు ఇలాంటి సెమినార్స్కి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ప్రమోషన్ వచ్చింది కదా. చంటి బిడ్డను వేసుకుని నేను మీతో రాలేను. మీరొక్కరే వెళ్లాల్సి వస్తుంది. అందుకని నేను మీకు ఇదంతా చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి. అలాగేనండి, మీరు కూడా ధైర్యంగా ఉండండి. నేను మీ పక్కన లేనని భయపడకండి. బాబు మీకు తోడుగా ఉంటాడు, బాబుకి మీరు తోడుగా ఉండాలి. మీరిద్దరెప్పుడు కలిసే ఉండాలి. సరే, నేను వీలైనంత తొందరగా పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. కుదిరితే నేను 1 డేలోనే వెనక్కి వచ్చేస్తాను. నేను వెళ్ళగానే ఫోన్ చేస్తాను మీకు. అలాగేనండి. ఫ్లైట్కి టైం అవుతుందండి, బయలుదేరనండి. హ్యాపీ జర్నీ. ఏంటండి, ఎప్పుడు నేను చేసే పనులు వాళ్ళు మీరు చేస్తున్నారు? మళ్ళీ నేను ఇలా చేయగలుగుతానో లేదో నాకు తెలీదు. అందుకే మిమ్మల్ని సంతోషంగా సాగనంపుతున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనండి, మీరు కూడా జాగ్రత్త.
ఎవరు మీరు? ఏం కావాలి మీకు? మీ గురువుగారితో పనులు వచ్చాము. గురువుగారు ధ్యానంలో ఉన్నారు, కాసేపు ఆగండి. అన్నా, అతనే పాతాళ మాంత్రికుడు. ఆయనకు రాని విద్య లేదు. ఆయన కనికట్టు చేస్తాడు, వశీకరణ చేస్తాడు, మనుషులను ఉన్నట్టుండి మాయం చేస్తాడు, దెయ్యాలని భూతాలని వదిలిస్తాడు. పెద్ద పేరున్న మాంత్రికుడన్నా. అన్నా, ఆయన పాతాళంలో దాచిపెట్టిన నిధిని కూడా బయటకు తీస్తాడన్నా. అలాంటిది పోయిన నీ మాటను తీసుకురాలేడా? నమస్కారం గురువుగారు. అన్నా, నమస్కారం పెట్టన్నా. ఏమిటి ఇలా వచ్చారు? ఏం కావాలి? గురువుగారు, నేను మీకు తెలుసు కదా. ఇగో ఈయన మా అన్న. తన పేరు బుల్లబ్బాయి. ఆ మధ్య కకృతికి పోయి ఒక తాగకూడని జ్యూస్ తాగాడు. అప్పటి నుంచి మాట రావట్లేదు. అంటే డాక్టర్ల దగ్గర, ఇలాంటి మాంత్రికుల దగ్గర మనం అబద్ధం చెప్పకూడదన్నా. మనం చెప్పినా వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకే నిజం చెప్పాను. అప్పటి నుంచి మా అన్నకి మాటలు రావట్లేదు గురువుగారు. మా అన్నేమో ఒక అమ్మాయి మీద మనసు పడ్డాడు. ఆ అమ్మాయి దక్కాలంటే మా అన్నకి మాట రావాలి. అప్పటికీ నేను చదువు చెప్పడానికి ట్రై చేశాను, కానీ మా అన్నకి చదువు రావడం లేదు. మీరే ఎలాగైనా సరే మా అన్నకి మాటలు తెప్పించాలి గురువుగారు. గురువుగారు, మా అన్నకి మాటలు తెప్పించాలి గురువుగారు. గురువుగారు, నువ్వు కాదురా అర్బక, వాణ్ణి పిలిచా. రాన్నా, వెళ్ళు వెళ్ళు. ఒక్కసారి నీ నాలుక చూపించు. నీ నాలుక బాగా మందం ఎక్కిందిరా, అందుకే నీకు నోరు పోయింది.